హాయ్ వివర్స్, వెల్కమ్ టు అవర్ వాయిస్. ఇప్పుడు మనం హయత్ నగర్లో ఉన్నాం. ఈ హయత్ నగర్ వచ్చేసి మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీ కింద వస్తుంది అనమాట. సో ఈ మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీలో ప్రధానంగా 3 పార్టీ నుంచి 3 పోటీ చేస్తున్నారు. స్వతంత్ర అభ్యర్థులు కూడా పోటీ చేస్తున్నారు. సో చూద్దాం ఫైనల్గా ఎవరు గెలుస్తారు ఏంటి అనేది ప్రజల చేతుల్లో ఉంటుంది. ప్రజలు గెలిపించే విధానం బట్టి ఉంటుంది. ప్రజలు ఎవరు కోటేస్తారు. ప్రజెంట్ వచ్చేసి మనకి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. కాంగ్రెస్ అభ్యర్థి కోటేస్తారా, లేదా సెంటర్లో బీజేపీ ప్రభుత్వం ఉంది, బీజేపీ అభ్యర్థి కోటేస్తారా, లేదు బీఆర్ఎస్ కోటేస్తారా, ఎవరు కోటేస్తారు, ఎవరు సపోర్ట్ చేస్తారు అనేది ప్రజల మాటల్లో అడిగి తెలుసుకుందాం. సార్, ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ జరుగుతున్నాయి. ఈ పార్లమెంట్ ఎలక్షన్లో మన మల్కాజ్గిరి నుంచి ఏ అభ్యర్థి గెలిచే అవకాశం ఉంది? మామూలుగా అన్నీ తగ్గఫరే ఉన్నాయి, కానీ ప్రస్తుతం ఈటల రాజేంద్ర ఆయనకే ఉన్నది. గాలంతా అక్కడనే ఉన్నది. ఎందుకు మోడీ అంతా మోడీ అంటారు. ఎందుకు అందరూ ఇక్కడ ఈటల రాజేంద్ర గారు అంటారు? ఎందుకు? ఏమైనా మంచి క్యాండిడేట్ అతను క్యాండిడేట్ మంచి క్యాండిడేట్. ఆయన క్యాండిడేట్ మంచి క్యాండిడేట్ కాబట్టి ఆయనకేసారు ఇక్కడ. అది అంటే ఇప్పుడు గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, దానితో ఉచిత పథకాలు అవి పెట్టారు. ఇది ప్రభావం ఎంతవరకు ఉంటుంది అంటారు ఎలక్షన్స్లో? దాని ఏముంటుంది అన్న, ఎమ్మెల్యే వరకు, ఎమ్మెల్యే ఎలక్షన్ల వరకు, అసెంబ్లీ వరకే అది దాని ప్రభావం. ఇది ఎంపీ కాబట్టి పైన గట్టిగా ఉండాలి. మోడీ అయితేనే కరెక్ట్ కదా. ఇప్పుడు ఈ ఎంపీలు ఎక్కువ వస్తేనే ఆడ ప్రధానమంత్రి అవుతాడు మోడీ. సో సెంటర్లో మోడీ అంటున్నారు కదా. సో ఈ మోడీ 10 ఏళ్ళు పరిపాలించాడు కదా. సో ఈ 10 ఏళ్ళ పరిపాలనలో ఎలాంటి అభివృద్ధి లేదంటున్నారు. దానికి మీరేమంటారు? అభివృద్ధి ఉందో లేదో ఇక ఆలోచించుకోవాలి. అభివృద్ధి కరోనాకి ఇంజక్షన్లు కనిపెట్టాడు. ఇండస్ట్రియల్ లో క్వాలిటీ ఇచ్చారు, దానివల్ల ఇప్పుడు ఎఫెక్ట్ అవుతుంది జనాలు కంటే అన్నీ మాట్లాంటారు అట్లా. దానికి ఇంజక్షన్లు కనిపెట్టాడు. రెండోది ఏంటంటే ఈ డీజిల్ పెట్రోల్ రేట్ కూడా ఆడికాడికి ఉండదు. ఇంకా కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే ఇంకా లేకపోతుంటుంది. క్రూడ్ ఆయిల్ తగ్గినప్పుడు డీజిల్ పెట్రోల్ రేటు తగ్గాలి కదా, కానీ డీజిల్ పెట్రోల్ రేటు తగ్గలేదు, క్రూడ్ ఆయిల్ మాత్రం తగ్గిందని అంటున్నారు. అవును, మరి నేను అందుకే అంటున్నాను. ఫస్ట్ అయితే మాకున్న ప్రకారం మాకు మోడీ అయితేనే కరెక్ట్ ఉంది. సో ఓవరాల్గా బీజేపీ ప్రభుత్వం వస్తే బాగుండేది అంటారు. అంతే. పైన కాకా ఏం పేరు? బాలరాజ్ గారు ఏం చేస్తుంటారు? నేను ఐస్ క్రీమ్ కంపెనీలో చేస్తాను. ఓకే, ఇప్పుడు మనకి పార్లమెంట్ జరుగుతుంది ఎలక్షన్స్. ఈ ఎలక్షన్స్లో ఎవరిని గెలిపించుకుంటే మన రాష్ట్రంగా మన మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీ బాగుంటుంది అంటే బీజేపీ గెలవాలని ఉంది. బాగుంది. ఇక్కడ ఈటల రాజేంద్ర గారు. అవును, ఈటల రాజేంద్ర ఆయన గెలవాలంటారు. అవును. ఎందుకు బీజేపీ? ఎందుకు? పరిపాలించే వాళ్ళైతేనే దేశాన్ని పరిపాలిస్తారు. వేరే వాళ్ళు ఎవరు వచ్చినా కానీ వాళ్ళ నుంచి ఎవరి నుంచి కాదు. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది, మన ఏం చేసిండు వాడు? అన్ని హామీలు ఇచ్చిండు, కథ ఒక్కడు కూడా మనకు ఇస్తలేడు. వాళ్ళు ఇంకా టైం కావాలంటున్నారు. మొన్నే వచ్చింది, ఇంతకుముందు చెప్పిండు కదా 3 నెలల లోపల 90 రోజుల లోపల అన్నాడు. ఏమన్నా చేసిండా? ఏం చేస్తలేడు. ముసలోళ్ళ పింఛన్లు పెంచలేడు, ముసలోళ్ళ పైసలు ఇస్తలేడు. అది ఏంది కరెంటు బిల్ అంటాడు, అది లేదు. గ్యాస్ అంటాడు, ఉచిత గ్యాస్, అది లేదు. ఏం లేదు. ఏంది వేస్ట్? అటువంటి వాళ్ళు ఎందుకు లాభం? వేస్ట్గా. సో బీజేపీ వస్తే బాగుంది అంటారు. బీజేపీ రావాలి కంపల్సరీ. మోదీ గారు రావాలంటారు. మోడీ రావాలి. మోదీ తాత అభివృద్ధి ఏం చేయట్లేదు అంటున్నారు. మోదీ తాత అభివృద్ధి ఏం చేయట్లేదు, డెవలప్మెంట్ లేదు అంటున్నారు. అంటే ఇప్పుడు ఎమ్మెల్యే ఓన్లీ ఇక్కడిక్కడ చూసుకోవాల్సిన అతను మొత్తం దేశాలు చూసుకోవాలి కదా. అందుకు ఎక్కడ చేస్తుండే ఆయన కూడా చేస్తలేడు. ఎక్కువ గుజరాత్ చేస్తారంటున్నాడు. అంతటా చేస్తుండు. మన దగ్గర రాలేదు. హైదరాబాద్కి ఎన్నిసార్లు వచ్చిపోయాడు ఆయన. అంటే మనిషి వస్తే అభివృద్ధి చేసినట్టేనా? మనిషి హైదరాబాద్ వస్తే అభివృద్ధి చేసినట్టేనా? లేదు, చేసినట్టుగానే మనం చేయించుకోవాలి కదా. తిరిగి చేయించుకునే వాళ్ళు కూడా కావాలి కదా. ఎందుకు ఫండ్స్ ఇస్తలేడు? అందరికి ఇస్తున్నాడు ఫండ్స్, కానీ పోయి అడిగి ఉపయోగించుకునే వాళ్ళు కావాలి అక్కడ. సో బీజేపీ వస్తే ఏమైనా అభివృద్ధి జరిగింది అంటారు? కంపల్సరీ జరుగుతుంది. హ్యాట్రిక్ కొడతాడా తాత? పక్కా. సో బీజేపీ వస్తే దేశం బాగుంటుంది అంటారు. బాగుంటుంది కంపల్సరీ.